వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు RTV క్రైమ్ సీన్. విశాఖలో పోలీసులు పరుగులు పెడుతున్నారు. భీమిలి పెందుర్తి శివార్లలో కలకలం రేపిన హత్యా ఘటనలు మరొక ఉంది. ఇంకొక దారుణం కూడా ఇప్పుడు చోటు చేసుకుంది. మున్నెన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో ఘటన జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు స్థానికులు. వెంకోజీపాలెంలో ఓ యువకుడిని దారుణంగా కొట్టి చంపారు దుండగులు. భీమిలిలో జ్యోతిష్యుడు దారుణ హత్య కేసును అలా ఛేదించారో లేదో, పెందుర్తిలో అదే తరహా మర్డర్ ఇప్పుడు పోలీసులను ఊపిరి కూడా తీసుకొనివ్వట్లేదు. గుర్తు తెలియని వ్యక్తిని ఎక్కడో హత్య చేసి పెందుర్తి శివార్లలో పెట్రోల్ పోసి కాల్చేశారు కిరాతకులు. ఆ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉండగానే ఇప్పుడు మరో యువకుడి హత్య జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. వెంకోజీపాలెంలో అర్ధరాత్రి యువకుడిని హత్య చేశారు. బండరాయితో తలపై కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఏసీపీ నరసింహమూర్తి, సిఐ మురళి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడి వివరాలు ఆరా తీసిన పోలీసులు అతని క్రైమ్ రికార్డ్స్ దగ్గరలోని సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. 4 రోజుల్లో 3 దారుణ హత్యలు వెలుగు చూడటంతో హడలెత్తిపోతున్నారు జనం. ఇటీవలి కాలంలో విశాఖలో నేరాలు దాదాపుగానే తగ్గాయని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ పేటరేగిపోతున్నాయి. రౌడీ షీటర్ల కదలికలు లేకుండా పోలీసులు పకడ్బందీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారు. కానీ తాజాగా 3 వేర్వేరు చోట్ల ఈ హత్యలు బయటపడటం ఇప్పుడు పోలీసులనే కలవరానికి గురిచేస్తోంది. భీమిలిలో బయటపడ్డ జ్యోతిష్యుడు అప్పన్న మృతదేహం కేసును ఛేదించి దంపతులను అరెస్ట్ చేశారు. పెందుర్తి కేసు మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. అంతలోనే మరో యువకుడి దారుణ హత్య ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్నది ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. వరుస హత్యలతో అటు ప్రజలకు ఇటు పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నారు అంతకు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.